కల్కి ప్రభాస్ ని పక్కన పెట్టి జస్ట్ కార్ ని ఇంట్రడ్యూస్ చేయడానికే పెద్ద ఈవెంట్ చేశారు. పుష్ప పాట అయితే వరల్డ్ వైడ్ గా ఇంకా వైరల్ అవుతోంది. ఇక దేవరా అయితే ఏకంగా 5 దేశాల్లో ట్రెండ్ అవుతున్నాడు. ఇలా స్టార్ హీరోలందరూ తమ సినిమాల్ని హై రేంజ్ లో ప్రమోట్ చేసుకుంటున్నారు, హైప్ తెచ్చేసుకుంటున్నారు. వీటితో గేమ్ చేంజర్ మీద ప్రెషర్ పెరుగుతోందా? చరణ్ ఈ రేంజ్ హైప్ తెచ్చుకుంటారా? సినిమా ఇంకా రిలీజ్ అవ్వకుండానే జస్ట్ సోషల్ మీడియాలో ప్రమోషన్లతో రికార్డులు బద్దలు కొడుతున్నారు మన స్టార్లు. స్పెషల్లీ ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ తమ సినిమాల మీద ఆడియన్స్ లో ఫుల్ క్రేజ్ క్రియేట్ చేసుకుంటున్నారు. వరుసగా సాంగ్స్, టీజర్స్, ఈవెంట్స్ తో రచ్చ చేస్తున్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నారు. వీళ్ళందరి మధ్యలో గేమ్ చేంజర్ కాస్త డల్ అయినట్టే కనిపిస్తోంది అంటున్నారు జనాలు. తెలుగు స్టార్ హీరోలందరూ వరుసగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే చరణ్ సినిమా మాత్రం అందరికన్నా లాస్ట్ లో ఉందని వర్రీ అవుతున్నారు అభిమానులు. శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ 2 ఏళ్ల నుంచి సెట్స్ మీదే ఉన్నా సినిమా నుంచి పెద్దగా అప్డేట్స్ ఇవ్వకపోతే ఎలా ట్రెండ్ అవుతుందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. దీంతో గేమ్ చేంజర్ టీం ప్రెజర్ లో పడిందని తెలుస్తోంది. మిగిలిన హీరోలందరూ తమ సినిమాలకు కావలసినంత హైప్ తెచ్చుకుంటుంటే మరోవైపు చరణ్ గేమ్ చేంజర్ మాత్రం మిగతా సినిమాలతో పోలిస్తే పెద్దగా ట్రెండింగ్ లో లేదు. అంతేకాకుండా ఈ హీరోలందరూ ఇంత హైప్ తో బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తే మరి ఆ హైప్ ని మ్యాచ్ చేయగలమా అంటూ ఆలోచనలో పడింది గేమ్ చేంజర్ టీం. అదీకాక దిల్ రాజు ప్రొడ్యూసర్ కాబట్టి సినిమాని ఎలా హైలైట్ చేయాలా, ఏ రేంజ్ లో ప్రమోట్ చేయాలా అని కొత్త ప్లాన్లు వేస్తున్నారు. ఇదిగో అదిగో అంటూ ఆడియన్స్ ని వెయిట్ చేయిస్తున్న గేమ్ చేంజర్ టీం మరి ఇప్పటికైనా అప్డేట్స్ విషయంలో, హైప్ విషయంలో మిగిలిన హీరోల సినిమాలకి పోటీ ఇస్తారో లేదో చూడాలి.